సహజంగా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి రకరకాల ఫైనాన్షియల్ బర్డెన్స్‌లోకి వెళ్తూ ఉంటాము. కమిట్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో, సేవింగ్స్ అనేవి సహజంగానే తగ్గిపోతూ ఉంటాయి. సో, ఎర్లీ ఏజెస్ నుంచే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ 30స్ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కొన్ని మనం డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా ఎప్పుడైనా డబ్బులు అనేవి నిదానంగా టైమ్‌తో పాటుగానే కాంపౌండ్ అవుతాయి కానీ, వాటికంతట అవి అంటే మనం జస్ట్ అట్లా పెట్టగానే కాంపౌండ్ అయిపోవు. అంటే పెరిగిపోవు. వెల్త్ క్రియేషన్ ఈస్ నాట్ ఎన్ ఓవర్ నైట్ జాబ్. వెల్త్ క్రియేషన్ అనేది ఒక టైమ్ ఫ్రేమ్‌లో మాత్రమే జరుగుతుంటుంది. 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ జరుగుతూ ఉంటుంది. సో, దీనికి ఇక్కడ మనకు యాడ్ అవుతున్నటువంటి కాంపోనెంట్ ఏదైనా ఉంది అంటే అది టైమ్. సో, ఆ టైమ్ యొక్క అడ్వాంటేజ్ మీరు తీసుకోవాలి అనంటే డెఫినిట్‌గా ఎర్లీ ఏజెస్ నుంచే మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేసుకొని ఉండాలి. అదే నేను తర్వాత ఇప్పుడు ఎంజాయ్ చేసి తర్వాత మ్యారేజ్ అయ్యాక అంతా చూసుకుందాం అని అనుకుంటే, ఇక్కడ మీరు మిస్ అయ్యేది టైమ్ అనే ఒక పెద్ద కాంపోనెంట్‌ని. సో, పెద్ద అమౌంట్ అనే దాంతోటి సంబంధం లేకుండా, డిలే చేయకుండా మీకున్నటువంటి ఎర్లీ ఏజ్ ఆపర్చునిటీని వాడుకొని స్టార్టింగ్ నుంచే ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 దగ్గర నుంచైనా కానివ్వండి. ఒక రూ. 5,000 నుంచైనా కానీ మినిమమ్ స్టార్టింగ్ చేయడం అనేది మనకు చాలా అవసరం.